ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సజావుగా సాగింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె. నివాస్ వెల్లడి. పిఠాపురం నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేము. మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు ధీమా. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వైడి రామారావు పిలుపు. కాకినాడ జిల్లాలో అన్ని చోట్ల ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1640 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పర్యవేక్షించారు. ప్రతి 2 గంటలకు పోలింగ్ శాతం వివరాలు విడుదల చేశారు. కంట్రోల్ రూంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి. తిప్పేనాయక్, సిపిఓ పి. త్రినాథ్, డిపిఓ కె. భారతి సౌజన్య, డిఆర్డీఏ పీడీకే శ్రీరమణి, ఇతర ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రాల్లో సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పోలింగ్ శాతం, ఈవీఎంలు, ఇతర రిపోర్టుల సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ మాట్లాడుతూ చిన్న సంఘటన మినహా జిల్లా వ్యాప్తంగా ఉదయం మాక్ పోల్ 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగిందన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత లైన్లో ఉన్న వారందరికీ స్లిప్పులు అందించి ఓటు వేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు ఎస్. గణేష్, జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు సాదిక్ అహ్మద్, యోగేష్ కుమార్ కమాండ్ కంట్రోల్ రూమ్ ను సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళి రిపోర్టుల వివరాలు ఈ సందర్భంగా జిల్లా పరిశీలకులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ జె. నివాస్ వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్, ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్ల వద్ద కౌంటర్లు, ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్లు, భోజన వసతి, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిసెప్షన్, ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రిసెప్షన్ సెంటర్లో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా పోలింగ్ బూతులు వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ పూర్తి చేసుకుని రిసెప్షన్ సెంటర్కు చేరుకుంటున్న సిబ్బంది కొరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద, కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, కాకినాడ పట్టణం, తుని నియోజకవర్గాలకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం వద్ద ప్రత్యేక రిసెప్షన్ కౌంటర్లు, ప్రత్యేక రిసెప్షన్ సెంటర్లు, ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె. నివాస్ తెలిపారు. ప్రాపర్గా వాళ్ళ నుంచి కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు పెట్టిన యూనియన్స్ స్ట్రాంగ్ రూమ్లో అక్కడ డిస్కౌట్గా ఆన్సర్ చేస్తూ ఫీడ్ అనేది క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆల్సో వాళ్ళు కూడా వచ్చి అక్కడ తీసుకున్నట్టు వాళ్ళు కూడా సదుపాయం వాళ్ళు ఎప్పుడైనా వచ్చి రేపు మనం కోర్స్ చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ కోర్స్ చేసిన తర్వాత అప్ టు కౌంటింగ్ దాకా వచ్చి అక్కడే చూసి స్ట్రాంగ్ రూమ్ ఎలా ఉంది
వార్డ్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయని ఇంకా కూడా అంటే 6 గంటల తర్వాత లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఓటు వేసుకుంటున్నారు. అండ్ ఈ కాకినాడ సిటీలో ఉన్నటువంటి ఫస్ట్ వాళ్ళందరూ వస్తారని చెప్పి భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పోలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఆగి వస్తూ ఉంది. ఇక్కడ మనకి జేఎన్టీయూలో మన 7 కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి మనం కాన్స్టిట్యూన్సీ ఇక్కడే పెట్టినాం. పార్లమెంట్లో ఈవెంట్స్ కూడా ఇక్కడే పెట్టినాం. వచ్చినటువంటి సిబ్బంది దగ్గర నుంచి కాన్స్టిట్యూన్సీ కలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ కౌన్సిల్స్ ఎక్కువ ఏర్పాటు చేసింది. అదే రకంగా కౌన్సిల్స్ ఈవీఎంలు తీసుకోవడానికి ప్రత్యేక బృందాన్ని పెట్టి అదే రకంగా ఓటర్ డౌన్లోడ్ ప్యానల్ ఓటర్ డౌన్లోడ్ ఇక్కడే ట్యాబ్లెట్స్ చేసుకోవడానికి ఇక్కడే పెట్టి అండ్ వచ్చినటువంటి సిబ్బంది కావాల్సినటువంటి వసతి వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అదే రకంగా వాళ్ళకి మౌలిక వసతులు కానీ అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ కలిగేసి దానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ప్రేమతో ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్ కు ఓట్లు వేశారని పిఠాపురం నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేమని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు అన్నారు. పిఠాపురం పట్టణం సమీపంలో గల హోటల్ గోకుల్ గ్రాండ్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి కొణిదెల నాగేంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తమకు ఎంతగానో సహకరించి అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లిన మాజీ ఎమ్మెల్యే వర్మకు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మర్రెడ్డి శ్రీనివాసు, అజయ్ కుమార్, మహేందర్ రెడ్డి, గంటా స్వరూప్, శంకర్ గౌడ్, పిల్ల శివశంకర్, కడారి తమ్మయ్య నాయుడు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, బిఎన్ రాజు, జవాది ప్రసాద్, బోనం పరమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది. మేము కానీ మేము చేసిందంతా ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం. మామూలంగా కూడా సార్కి ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ ఎవరు అనుకోవట్లే. సార్ నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రశానికం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది సార్. అందులో అనుమానం లేదు. మీకు వచ్చినటువంటి ఓటు శాతం కానీ ఆ నిలబడ్డ తీరు కానీ ఎండలో గంటలు సార్. నిన్న సిస్టంలో ఏమైందంటే ఫస్ట్ టైం చెప్పారు అందులో నిమిషానికి 1 ఓటే అవుతుంది సార్. అది ఆ పేపర్లో గంటకు 60 ఓట్లు మించి అవలేదు. 900 బూత్ అంటే మీకు 15 గంటలు పోలింగ్ జరిగితేనే కానీ మీకు కాదు సార్. వాళ్ళు ఇచ్చిన టైము 7 to 6 అంటే 11 గంటలు ఇచ్చారు. అందుకని ఆ పోలింగ్ ప్రాసెస్ 4 hours అలా కంటిన్యూ అయిపోయింది సార్. ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాం. అందరితో రోజు అన్న అక్కాచెల్లి అనుకుంటూ తిరుగుతున్నామే, మళ్ళీ మనం పోతున్నాం అక్కడికి. సో మీరు వాళ్ళు ఎవరైతే పిఠాపురం మా జన సైనికులు కానీ, వీరమహిళలు కానీ, మా క్యాడర్ కానీ, అలాగే పిఠాపురం మొత్తం జనాలని మా మీద చూపించిన ప్రేమకి మేము ఎప్పుడూ మర్చిపో గుర్తుపెట్టుకొని ఉంటాం. అలాగే వాళ్ళు ఎంతో ప్రేమతో నేను అర్థం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కట్టేసారు ఈ ఓట్లు. దాన్ని కూడా మేము ఎప్పుడు ఒక కృతజ్ఞత భావంతో పిఠాపురంలో మేమున్న ఈ 45 రోజుల గురించి, ఈ మెమరీస్ గురించి ఒక ప్రేమ భావము, అదే కాకుండా ఒక కృతజ్ఞత భావంతో ఉంటామని చెప్పి మీ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు. మేము ఎప్పుడు ఏమడిగినా కూడా ఇంకా పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్ ఆ రోజు ఆ గాజు గుర్తు గురించి ఎంపీడీ ఆఫీస్లో మేము అందరూ కూర్చొని కొంచెం ప్రొడక్ట్స్ కూర్చుంటే మీడియా మీరు అందరూ వచ్చి మాకు ఎట్లా సహాయం చేశారో మాకు అడ్డంగా కూడా మర్చిపోయింది. అట్లా ఈ జర్నీలో మీడియా చాలా గట్టిగా సహాయం చేశారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. అలాగే ఆఖరణ ఒక్కరున్నారు మేము 45 రోజులు బస చేసిన ఈ హోటల్ మా ఒక రకంగా మమ్మల్ని ఒక సొంత ఇల్లుగా ఉండిపోయింది. ఇక్కడ స్టాఫ్ కానీ, ఈ హోటల్ మేనేజ్మెంట్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని మాకేం లోటు లేకుండా మమ్మల్ని చాలా ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తూ తీసుకున్నాం. వాళ్ళకు కూడా మీ అందరి సంరక్షణ సహాయం చేస్తున్నాం. అలాగే మనకు ఇక్కడ జరిగిన చాలా మంది పోలీస్ కూడా చాలా సహకరించింది. మమ్మల్ని ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ ఎన్నో కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎక్కడ ఏం చిన్న చేస్తుండల్సి వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించింది. ఒక మంచి వైపు పాజిటివ్ ఓటు ఉంటుంది. లేకపోతే ఒక నాయకుడు అంటే ఇష్టపడి ఓటేస్తారు, ఒక నాయకుడు కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది. కానీ ఇక్కడ మాకు ప్రత్యక్షంగా మేము అందరం చూసినప్పుడు ఇక్కడ ఓటు ఎలా వేశారంటే ప్రేమతో ఓటేస్తారు. లవ్, ప్రేమ, ఈ తప్ప మాకు ఆ ఓటింగ్లో ఇంకా అభిమానం అది కాదు. కేవలం మా పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలి అనేది ఎక్కువ మంది ప్రిడామినెంట్గా మాకు వచ్చినటువంటి ఓటింగ్ అది. సో నేను ఆ విషయంలో పిఠాపురం ప్రజలకి
మా ప్రెసిడెంట్ గారి తరఫున మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రేమతో ఓటేశారు. సో ఆ విధంగా పిఠాపురం ప్రజల యొక్క ప్రేమను మేము ఎలా అయినా సరే వాళ్ళకి ఎంతైనా బాగా చేయాలని ఇంకా బాధ్యత పెరిగింది. అది కూడా ఇంకే కులాలు మతాలు అన్నీ ఒక కులము ఒక మతం అనేది లేదు. ఎందుకంటే చూసాం, ప్రత్యక్షంగా మీ అందరూ కూడా చూస్తుంటారు. సో మాకు అది వాళ్ళకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. ఖచ్చితంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎట్లయినా సరే పిఠాపురం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్లో నిలబడుతున్నారు, మాట్లాడుతున్నారు, రిజల్ట్స్ రావాల్సిన టైం ఉంది. ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను. గెలిచిన తర్వాత కూడా ఇదే ఉంటుంది ఆయన మనసు. ఇలాంటి విషయాలు ఏదైతే మాటించారో అది నిలబెట్టుకుంటారు, శాయశక్తిలో పనిచేస్తారు. సో మాకు పిఠాపురం మాకు ఒక బాధ్యతని పెంచుతుందేమో నమ్మకం ఉంది. ఎందుకంటే రేపు జూన్ 4న మనం గెలవబోతున్నాం పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు. సో ఒక రకమైన బాధ్యత మా మీద పడబోతుందని నమ్మకం ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తారు ఈ ప్లేస్ నుంచి. రాష్ట్రంలో అరాచక పాలనకు ముగింపు పలికి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి అధికారం అప్పగిస్తున్నారని రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపీ స్థానంతో పాటు అన్ని అసెంబ్లీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున యువ ఓటర్లు పాల్గొని కూటమికి ఓట్లు వేసి తమ మద్దతు పలికినట్లు చెప్పారు. మంగళవారం కాకినాడ రమణయ్యపేటలో ఉన్న తన కార్యాలయంలో వివై దాసు మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు బాజిపోయిన వెంకటేష్ నాయుడు, రంగనాయకులు వాసిరెడ్డి జ్యోతి, వీరకుమార్, తుమ్మలపల్లి వాసు, భావిశెట్టి ప్రసాద్, సిద్ధు, నూకరాజు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ పార్లమెంట్లో 7 సీట్లు గెలుపు ఖాయం. కూటానికి 130 సీట్లు ఈరోజు వస్తూ ఉన్నాయి. 22, 23 ఎంపీలు వస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యం బతికుండాలని కోరుకున్నారు ప్రజలు. ఈ నియోజకవర్గం ప్రజలతో పాటు 175 నియోజకవర్గాల ప్రజలు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకపోతే మన రాష్ట్రం ఏ దారికి పోద్దో, ఏ ఒడ్డుకు పోద్దో తెలియని పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరు కూడా, సన్నకారు చిన్నకారు రైతులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అనేక రకాల మోసం జరుగుతుందని ముందే మేలుకున్నారని చెప్పి, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఎన్టీ రామారావు చెప్పిన మాటనే ఈరోజు ఈ ఎలక్షన్లో తూచా తప్పకుండా ప్రజలు పాటించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ ఇసిరాడు. ఆ సవాల్ని ఈరోజు పూర్తిగా 100% కూడా నేను మళ్ళీ అసెంబ్లీలోకి సీఎంగానే అడుగు పెడతానని శబ్దం చేసి బయటకు వచ్చిన దాన్ని ప్రజలు రుజువు చేశారని చెప్పి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మంచి పాలన ప్రజలకు అందబోతోంది. ఒక నెల రోజుల్లో ప్రజలందరూ కూడా అన్ని రంగాల్లోని, అన్ని కులాలు, అన్ని మతాలు సంతోషంగా ఉంటారు ఒక నెలలోనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి చాలా అరాచకాలు చేశారు చాలా జిల్లాల్లో. ప్రజాస్వామ్యం ముందు, ప్రజల తీర్పు ముందు ఏ అరాచకం కూడా పనిచేయదు, ఏ డబ్బు కూడా పనిచేయదు అని నిరూపించుకున్నారు ప్రజలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది డబ్బులతో కొనేస్తాం, కొంతమంది దుర్మార్గంతో ఎలక్షన్ చేస్తాం అన్న దాన్ని ప్రజా తీర్పు ముందు ఎటువంటి వ్యక్తి అయినా తల ఒగ్గక తప్పదో. ఈరోజు ప్రజా తీర్పు ముందు జగన్మోహన్ రెడ్డి వేరే దేశానికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇది తప్పకుండా జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వేసవి కాలంలో బ్లడ్ బ్యాంకులో తీవ్ర రక్త కొరత నెలకొని ఉందని, బ్లడ్ కొరతను నివారించేందుకు యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా చైర్మన్ వైడి రామారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రతి మంగళవారం, శుక్రవారం తలసేమియా బాధితులకు రక్తం అందించవలసిన అవసరం ఉందని, కావున రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో రక్త నిధుల కొరత లేకుండా యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ముఖ్యంగా మన రెడ్ క్రాస్లో గత 8 సంవత్సరాలుగా తలసీమియా వ్యాధిగ్రస్తులైనటువంటి పిల్లలకి ప్రతి మంగళ శుక్రవారాల్లో సుమారుగా 150 మందికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూ ఉంటాం. వారికి తప్పనిసరిగా, ఎందుకనంటే ఈ యొక్క రక్తాన్ని కనుక మనం ఎక్కించకపోతే అది వారి జీవితానికి ప్రమాదం కాబట్టి ఇది తప్పనిసరిగా చేయవలసినటువంటి అంశం. ఈ యొక్క తలసీమియా వ్యాధిగ్రస్తులకి మరి మనం తప్పనిసరిగా నెలకి 100 నుంచి 150
యూనిట్ల రక్తాన్ని మనం వారికి ఎక్కిస్తూ ఉన్నాం. వారికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇదే కాకుండా సాధారణంగా జరిగేటటువంటి డెలివరీస్కి సంబంధించి కానీ, యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ, ఇతర సర్జరీస్కి సంబంధించి కానీ ఇంకా పేషెంట్స్కి చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది. వీరందరికీ కూడా మనము బ్లడ్ సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. కాబట్టి ప్రజలు మరి అదేవిధంగా యువత ఎవరైతే ఆరోగ్యకరంగా ఉండి వారికి ఇబ్బంది లేదనుకున్న వారు తప్పనిసరిగా రక్తదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ గాంధీనగర్లో ఉన్నటువంటి ఈ యొక్క బ్లడ్ బ్యాంకుకు వచ్చి రక్తాన్ని దానం చేయవలసిందిగా కోరుతుంది. నిన్న జరిగిన ఓటింగ్ సరళి ఓటు వేసేందుకు ప్రజలు చూపించిన ఉత్సాహం చూస్తే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడని, రాష్ట్రంలో కూటమి పరిపాలన రాబోతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లకు తరలివచ్చి ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ కు, ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు ఓట్లు వేశారని, ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కలిగినా సరే పార్టీ కమిట్మెంట్కి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయానికి, నాతో 20 సంవత్సరాలు ప్రయాణిస్తున్న నా యొక్క మాటకి విలువనిచ్చి ఎక్కడా కూడా ఇంత తప్పు కూడా ఎక్కడా లేకుండా, ఒకరితో ప్రశ్నించుకునే విధంగా లేకుండా సిన్సియర్గా ఇచ్చిన పనిని బ్రహ్మాండంగా 100% నాయకులు కార్యకర్తలు చేసినందుకు వారందరికీ కూడా పాదాభివందనాలు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వ్యక్తి. మరి ఆయన కూడా సుమారు దగ్గర 39 గ్రామాలు, 2 టౌన్లు, అంటే 50 మున్సిపల్ వార్డులు మరి ఆయన పర్యటన చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా ఉన్న సమయం ఉన్నా సరే, ఆయన పిఠాపురం నియోజకవర్గానికి కేటాయించాలన్న ఆలోచన ఉన్నా సరే, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒత్తిడి వలన మిగిలిన నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు మరి వెళ్ళవలసిన అవసరం ఉంది కాబట్టి ఈ మిగిలిన గ్రామాలకి రాలేకపోయారు. వాటికి కూడా త్వరలోనే రిజల్ట్స్ వచ్చి ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఉమ్మడి కూటమి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారిని ఆదరించిన ఉమ్మడి కూటమి కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కొంతమంది రకరకాల నటనలు చేశారు, యాక్షన్లు చేశారు. ఇక్కడ 5 ఏళ్ళు లేకపోయినా నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. కరోనాలో ఇక్కడ లేనే లేదు ఆవిడ, నేను ఇక్కడే ఉన్నానని చెప్పారు. ప్రజలు కూడా అన్ని అబద్ధాలు గమనించారు, అన్ని నటనలు గమనించారు. ఎలాగ బుద్ధి చెప్పాలో అలాగ బుద్ధి ఆల్రెడీ చెప్పేశారు, నిన్నే చెప్పేశారు. చాలా చోట్ల బూతుల్లోకి కానీ గ్రామాల్లోకి కానీ అక్కడనే గీతక్కయ్య గారిని రానిలేదు. మరి ఇవన్నీ కూడా ఆవిడ కూడా అర్థం చేసుకున్నారు. చేసిన పొరపాట్లు ఏంటో మొక్క కావలికల్లో అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనా మనం 20 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రజలకే మరి ఆసటగా అండగా నిలిచాం. పిలిస్తే 10 నిమిషాల్లో ప్రజల వద్ద ఉన్నాం. అందరు నాయకులు నాతో పాటుగా రేపు కూడా రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ఏది అవసరం వచ్చినా, ఎవరికి ఏది కష్టం వచ్చినా నిరంతరం వర్మ మరియు మా నాయకులందరూ కూడా అందుబాటులోనే అండగానే ఉంటారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ, నిన్న చక్కగా సహకరించిన ప్రజలకి, కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, జనసేన పార్టీ కుటుంబానికి, బీజేపీ కూటమి కుటుంబానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.
సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. ఎన్నికల్లో కూటమికి మద్దతు తెలిపిన ఓటర్ మహాశైలకు కాకినాడ సిటీ బీజేపీ కన్వీనర్ గట్టి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ కాకినాడ సిటీ కో కన్వీనర్ కుండేటి గంగాధర్, మండల అధ్యక్షులు చెక్కర్ రమేష్, గాలిదేవర శేఖర్, ఉదయ బానోజీ, మైనారిటీ మోర్చా సభ్యులు షేక్ వల్లి, యువ మోర్చా నాయకులు మూర్తి, సెంట్రల్ మండల ప్రధాన కార్యదర్శి రంగనాథ్, ఓబీసీ మండల అధ్యక్షులు మధు సాధాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాధికారులకి, పోలీసు వారికి, ఎలక్షన్ కమిషన్ వారికి మా ధన్యవాదాలు. నిన్న జరిగిన ఎలక్షన్స్లో చాలా ఎంతో ఇబ్బందికరం అనుకునే విషయం నుంచి చాలా సుముఖంగా, సునాయాసంగా ఏ కాకినాడలోనే కాకుండా యావత్ రాష్ట్రంలో కూడా ఏ అల్లర్లు చిన్న తప్పించి అల్లర్లు లేకుండా ఈ సారథ ఎన్నికలు చాలా సక్రమంగా బాగా జరిగాయి. సో అందుచేత మేము మనసుకు చాలా ఆనందపడుతున్నాం. అంటే ఓటు ఎవరు వేసిన పక్కన పెడితే మొట్టమొదటిగా ప్రజల్లో ఉత్సాహం పెరిగి ఓటు పర్సెంట్గా పెరిగింది. ఒక చేంజ్ అవ్వాలని కోరుకున్నారు. అదే ఈ మన ఓట్స్ యొక్క పర్సెంటేజ్ పెరగడం కారణం అదే అనుకుంటున్నాను. అందుచేత ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించేందుకు మరి ఒకసారి వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ రోజున మన వారణాసిలో మన ప్రీతం ప్రధానమంత్రి గారు తను కూడా వారణాసిలో మీరు నామినేషన్ చేస్తున్నారు. ఆయనకి మరొకసారి మనం ఖచ్చితంగా ప్రధానమంత్రి అవ్వాలని ప్రజలు కాంక్షిస్తున్నారు. మేము కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఆయనకి మంచి విజయం కలగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిదే విజయమని జనసేన పార్టీ కాకినాడ జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు దేవు, మధు, వీరేష్, జనసేన నాయకులు కృష్ణవేణి, శివదత్తు, నాయుడు, కొమ్మున సతీష్లు పేర్కొన్నారు. కూటమికే మద్దతు తెలిపిన ఓటరు మహాశైలందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అందరూ ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓట్లు చేయాలన్నారో ఈరోజు స్టేట్లో ఎక్కడ చూసినా సరే హైయెస్ట్ పోలింగ్, ఈ గతంలో ఎన్నడూ జరిగినంత పోలింగ్ జరిగింది. తుని నియోజకవర్గంలో ప్రత్యేకంగా మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి కమిటీ మరి మధు వీరేష్ గారు కానీ, లేకపోతే వాసు గారు కానీ, లేకపోతే మేడం గారు కానీ, మరి ఇతర చాలామంది కూడా చాలా కష్టపడి ప్రతి చోట కూడా ఈ యొక్క ఎంపీ గుర్తుని, అలాగే ఎమ్మెల్యే గుర్తుని ఇటు దివ్య గారికి, అటు ఉదయ్ గారిని ఇద్దరిని కూడా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఖచ్చితంగా గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం. నాగబాబు గారు వేసిన టీవీ అయితేనేవి, అక్కడి నుంచి వచ్చిన భాస్కర్ కానీ, మా మధురేష్ గారు కానీ వీళ్ళ నాయకత్వంలో ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా మేము ఎలక్షన్ చేయగలిగాము. ఎలక్షన్ చేయమే కాకుండా మరి ఎంపీ గారికి నిజంగా ఓట్లు వస్తాయా రావనే స్టేజ్ నుంచి ఈరోజు ఎంపీ గారికి అత్యధిక ఓట్లు ఇక్కడి నుంచే వచ్చే విధంగా మేమందరం కృషి చేయడంలో చాలా సఫలీకృతమయ్యని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా వ్యతిరేక ఓటు చేయకూడదనేది నినాదం ఏదైతే ఆయన పలికారో, ఆయన పలికిన సందర్భం ఏమిటో తెలియదు కానీ ఈరోజు అక్షరాలా కూడా నిజమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కూటమి ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అలాగే శంకర కృష్ణవేణి గారు, శివదత్తు గారు, ఇటువంటి నాయుడు గారు, ఇలా కొంతమంది అందరూ కలిసి ఒక మెజారిటీ వ్యవహారాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ క్షణం లగాయితూ ఈయన వ్యాపారాలు కానీ, కుటుంబాన్ని కానీ ఎవ్వరూ కూడా లెక్క చేయకుండా 40 రోజుల పాటు ఒక స్వామిమాల దీక్ష ఏ రకంగా ఉంటుందో, ఒక అయ్యప్ప దీక్ష, ఒక శివ దీక్ష ఎలా ఉంటుందో అలాగా పవన్ కళ్యాణ్ అనే దీక్షని వీళ్ళు పూనారు. గొప్పగా తుని లాంటి ఏరియాలో ఒక విలేకరిని చంపి వ్యవహారం చేసినటువంటి ఏరియాలో, వీళ్ళు రౌడీజం ఉన్న ఏరియాలో నిక్కచ్చిగా నిలబడి ఒక వ్యవహారాన్ని తీసుకెళ్ళి నిజంగా ఎక్సలెంట్గా దేవు, మధు, వీరేష్ అండ్ టీం ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యారు. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాకి మధు వీరేష్ గారిని అధ్యక్షుడిగా నియమించినట్టయితే అందరికీ బాగుంటుందనే ఉద్దేశం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు అంటే ఈరోజు ఆయన చెప్పినట్టుగా అక్కడ ఒకప్పుడు ఒక జన సైనికుడు అన్నాడండి, కుక్కర్ను నిలబెడితే కుక్కర్ కూడా నెగ్గిస్తాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం ఫస్ట్ అనేసి. అలాగే కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరినే చూసి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం, గెలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా కష్టపడి జనసేన పార్టీ వైపు మాత్రం
మొగ్గు చూపి ప్రజలందరూ కూడా కూటమి గెలవడానికైతే మాత్రం కొత్తగా రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని కూటమిని బలపరచడానికి కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం నుంచి అశేషంగా లక్ష మెజార్టీతో గెలవడం అయితే ఖాయం. అలాగే మా పార్లమెంట్లో ఉన్నటువంటి ఉదయ శ్రీనివాస్ గారు కావచ్చు, దివ్య గారు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళందరూ గెలుపు మన జనసేన అభ్యర్థులందరూ కూడా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టిపోతున్నారు, పార్లమెంట్లో అడుగుపెట్టిపోతున్నారు. కూటమి కూడా ఘన విజయం. కాకినాడ జిల్లాలో యువకులు ఓటరు చైతన్యం చెందే దిశగా జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రత్యేక శ్రద్ధ చూపడం వలన పోలింగ్ శాతం పెరిగిందని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసలపూడి రమణరాజు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఓటరు చైతన్య ప్రచార వాహన యాత్రకు సహకరించిన అధికారులకు, ప్రజలకు ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ నిర్వహించినటువంటి పోలింగ్ ప్రక్రియ కాకినాడ జిల్లా కేంద్రంలో చాలా అద్భుతంగా జరిగింది. ఓటర్లలో చైతన్యం వచ్చింది. యువకులు, సీనియర్ సిటిజన్స్ కూడా పోలింగ్ బాట పట్టి అద్భుతంగా పెర్సంటేజ్ను సాధించడం జరిగింది. ఈరోజు 1 గంటకి ఎంతెంత పెర్సంటేజ్లు అనేటువంటి ఫైనల్గా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడిచిందంటే ఓటర్ చైతన్య ప్రచార కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జె నివాస్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ రూరల్ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్ గారు కానీ, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు కానీ, కమిషనర్ వెంకట్రావు గారు కానీ అద్భుతంగా సహకరించారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా అడుగడుగునా కూడా కేవలం డ్యూటీ కోసం కాదు, బాధ్యతాయుతమైనటువంటి పౌర బాధ్యత కంటే ఎక్కువగా వారు అన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేయడం అనేటువంటి జరిగింది. అందుచేతనే ప్రజలందరూ కూడా అధికారుల్ని అభినందిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి జిల్లా కలెక్టర్ జె నివాస్ గారికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు, అభినందనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా గాంధీగుడి మహాత్మా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రజలకు ఓటింగ్ పై అవగాహన కల్పిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగిందని గాంధీగుడి మహాత్మా గాంధీ ట్రస్ట్ కన్వీనర్ కె సత్యరాజు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలను విజయవంతం చేసిన ప్రతి ఒక్క పౌరుడికి ట్రస్ట్ తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అవేర్నెస్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. కాకినాడ కేంద్రంలో 58 వార్డుల్లో ఈ ప్రచార కార్యక్రమాన్ని గాంధీగుడి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అట్లాగే జిల్లా కలెక్టర్ గారు అలాగే ఆర్ఓ గారు ఇచ్చినటువంటి అనుమతులతో ఈ ప్రచార కార్యక్రమాన్ని, కరపత్రాలని ప్రజలకు పంచి చైతన్యవంతులు చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో యువత, మహిళలు పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొనడం, ముఖ్యంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి సార్వజనీన ఓటు హక్కు పౌరులందరికీ స్వేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నికల్లో పాల్గొవాలి అనే స్ఫూర్తి చాలా బాగా పనిచేసింది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఈ కాలంలో చాలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలే కాకుండా ఓటర్ లిస్టులను కూడా చాలా సమర్థవంతంగా, ఎక్కడ తప్పులు లేకుండా, ఎవరికీ లేవు అనేటటువంటి పరిస్థితి లేకుండా చాలా బాగా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓటరు మహాశయులందరికీ గాంధీగుడి ట్రస్ట్ ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే జిల్లా అధికారులుగా ఉన్న జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్ఓలకు, ఇతర సిబ్బందికి, పోలింగ్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ ఎన్నికల్ని విజయవంతం చేసినటువంటి ఓటర్లు, మహిళలు, యువతలు, ముఖ్యంగా యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు. ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణంరాజు జన్మదిన వేడుకలను నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ ఏర్పరిచిన భోజనాలు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా 716వ రోజు పేదలకు పంపిణీ చేశారు. అలాగే ఎండ తీవ్రత దృష్ట్యా బాటసార్లకు శీతల పానీయాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండపాక సాయిరాం, మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, పోలిశెట్టి శ్రీను, ఖాసిం తదితరులు పాల్గొన్నారు. ఇన్ఛార్జ్ రఘురామకృష్ణరాజు జన్మదినం శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు భోజనం మరియు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్, యాపిల్ అనేక రకాలైన పానీయాలు పంపిణీ జరిగింది. మరి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. త్వరలో రఘురామకృష్ణరాజు గారిని స్పీకర్గా చూడబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి అండగా ఉన్న చెరుకురి సాయిరాం వర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ
రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. ఉత్తరాది మఠాధిపతులు శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ 29వ ఆశ్రమ స్వీకారోత్సవ సందర్భంగా బెంగళూరు జయతీర్థ విద్యాపీఠ పూర్వ విద్యార్థి కాకినాడ మధ్వ సభ యోజన విభాగ అధ్యక్షులు యాతగిరి మద్వేష్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. వృషభ సంక్రమణ పర్వదిన సందర్భంగా కూడా జర్నలిస్ట్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యదేవ దాసాంజనేయ స్వామివార్లకు గురు పూజోత్సవ సందర్భంగా విశేష పంచామృతాభిషేకాలు పుష్పాలంకరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉత్తరాది మఠ స్వామీజీగా శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ఆశ్రమాన్ని స్వీకరించిన రోజు సందర్భంగా వారిని స్మరించుకుంటూ మహాస్వాములైన శ్రీ సత్యప్రమోద తీర్థ స్వామీజీకి గురు పూజోత్సవం పేరిట పూజలు నిర్వహించి భక్తాంజలి ఘటించారు. శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ స్వీయ పర్యవేక్షణలో దేశమంతా ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడంలో వారు చేస్తున్న కృషి శ్లాఘనీయమని, ప్రతి ఏటా విద్యార్థులను సుధా పండితులుగా తీర్చిదిద్ది సమాజానికి అందిస్తున్న గొప్ప వ్యక్తిగా కొనియాడారు. మధ్వాచార్యుల నుండి సత్యప్రమోదుల తీర్థుల వరకు ఉన్న స్వామీజీల మహిమలతో పాటు ఇతర మఠ యతివరేణ్యులు విశేషాలను ప్రవచన రూపంలో శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ అందిస్తున్న ఆధ్యాత్మిక సంపద ఎంతో విలువైనదిగా మద్వేష్ ప్రస్తావించారు. ఈ ప్రాంత మాధ్వ గృహస్థులకు స్వామీజీ ఆశీస్సులు నిరంతరం కలగాలన్న ఆశయంతో గురు పూజోత్సవ కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలను నిత్యము నిర్వహిస్తూ ఉంటామని, వాటికి స్వామీజీ ఆశీస్సులు, సుధా పండితుల మార్గదర్శకము, మాధ్వ గృహస్థుల సహకారము ప్రధాన కారణంగా మద్వేష్ వివరించారు. అనంతరం భక్తి గీతాలను శ్రీమతి తుంగమణి మౌనికలు ఆలపించగా రమామణి, రఘోత్తములు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. మధ్వ సభ కమిటీ కార్యవర్గ సభ్యులు జాగీర్దార్ ప్రేమ్ కుమార్, డాక్టర్ యాదగిరి పరశురాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నారాయణ స్వామి వారికి, రమాసహిత సత్యనారాయణ స్వామి వారికి, దాసాంజనేయ స్వామి వారికి అభిషేకాలు జరిగాయి. ఇంకా విశేష పర్వదినం ఏమిటంటే సంక్రమణం. ప్రతి నెల కూడా మనకి సంక్రమణం అనేది వస్తుంది. అటువంటి సంక్రమణము ఈరోజు వృషభ సంక్రమణముగా అత్యంత ప్రీతి చెందిన రోజు. ఇంకా శేషదాసుల వారి యొక్క ఆరాధన మహోత్సవం కూడా ఈరోజు జరుగుతోంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిపించేటువంటి మా గురువులైనటువంటి శ్రీ సత్యాత్మ తీర్థుల వారు ఎన్నో పీఠ అవరోహణాలు చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా సన్మార్గంలో పెడుతూ ప్రతి ఒక్క భగవద్భక్తుల్ని కూడా విశేషంగా ఆ మూలరాముడు వారి యొక్క అనుగ్రహాన్ని స్వాముల వారి ద్వారా మా అందరికీ కూడా కలిగించాలి. ఇటువంటి ఎన్నో మహోత్సవ కార్యక్రమాలు, ఎన్నో పూజా కార్యక్రమాలు స్థానిక గోడారిగుంట కాకినాడ సత్యదేవ మందిరం నందు జరిపిస్తూ ఉండాలని ఆ గురువుల వారిని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క 2 మాటల్ని ముగిస్తున్నారు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సజావుగా సాగింది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జె నివాస్ వెల్లడి. పిఠాపురం నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువలేము. మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగేంద్రబాబు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధిస్తుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు ధీమా. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ వైడి రామారావు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.